హలో అండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేతి బొబ్బట్లు టేస్టీగా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 గ్లాస్ ఆఫ్ పచ్చిశనగపప్పును యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని 2 అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసి కుక్కర్‌లోకి ఆ పప్పును యాడ్ చేసుకొని దీంట్లోకి 1 గ్లాస్ శనగపప్పుకి 2 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఉడికించేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను హెల్తీగా గోధుమ పిండితోటి ప్రిపేర్ చేస్తున్నాను. 2 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని పిండిని కొంచెం లూజ్‌గా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పిండిని ప్రెస్ చేయకూడదు. ఇలా ఫింగర్స్‌తో మాత్రమే లైట్‌గా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా లూజ్‌గా ఉంటేనే మనకి బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి బాగుంటుందన్నమాట. ఇది మైదా పిండితోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ హెల్తీగా ఉండాలంటే ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు శనగపప్పుకి 2 కప్స్ వరకు బెల్లాన్ని తురుముకొని యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందన్నమాట. 2 కప్స్ బెల్లం స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ పై పెట్టేసుకొని ఈ విధంగా వచ్చేంత వరకు మరిగించుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇలాచి యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మరిగిపోయిన తర్వాత దాంట్లోకి పప్పును యాడ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బాగా చల్లారిపోతే మనకి ఈ విధంగా ఉండలు చుట్టుకోవడానికి ఉంటుంది. తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒక ముద్దలా తీసుకొని ఒక కవర్ పైన నెయ్యి వేసేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ పిండిలోకి ఇలా కొంచెం వెడల్పుగా అనుకొని దాంట్లోకి ఈ బాల్ పెట్టేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తంని ఈ విధంగా కవర్ చేసేసుకొని దీన్ని రౌండ్ లాగా చుట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మీరు పలచగా కావాలనుకుంటే పలచగా, కొంచెం మందంగా కావాలనుకుంటే మందంగా ఈ విధంగా ఫింగర్స్ తోటి నెయ్యి అప్లై చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా నేను మీడియం సైజులో ప్రిపేర్ చేశాను. దీన్ని ఇలా కవర్ తోటి తీసేసుకొని ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టేసుకొని దానిపై కొంచెం నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఈ బొబ్బట్ను యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుంటూ 2 సైడ్స్ వేయించేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.